గొల్లప్రోలులో ఘనంగా 16వ వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ వేడుకలు. నేటి ధరణి గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధి రాయవరం రోడ్డులో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు మైనం రాజా ఆధ్వర్యంలో గురువారం వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మొగలి అయ్యారావు, కాకినాడ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యవర్గ సభ్యుడు అంజూరి రాంబాబు అధ్యక్షతన ఆ పార్టీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి అమరాన్ అంటే విధంగా సంబరాలు జరుపుకున్నారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వంగ గీత నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు గట్టిగా వినిపించారు. ఈ కార్యక్రమంలో రాయవరం సెంటర్ వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల నినాదాలతో మార్మ్రోగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు అడప సురేష్, టౌన్ యూత్ అధ్యక్షులు పోతుల గోవిందు, కబ్జారపు త్రిమూర్తులు, మడక సత్యనారాయణ, మొగలి దొరబాబు, 10వ వార్డు కౌన్సిలర్, వైసీపీ సీనియర్ పార్టీ నాయకుడు రామశెట్టి సత్యబాబు, సోమిశెట్టి రాంబాబు, నిమ్మకాయల శ్రీను, అంజూరు గోవిందు, 4వ వార్డు కౌన్సిలర్ బెందుకుర్తి సత్యబాబు, పాలిప్ప బుజ్జి, మాజీ ఎంపీపీ వర్ధనపు వీర్రాజు, పోసిల విష్ణు, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు చక్కపల్లి దివానం, వేగిచెట్టు చిన్న, కౌన్సిలర్ గంట అప్పలస్వామి, వల్లభ దాసు, లక్ష్మీనారాయణ, పలువురు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, వంగ గీత అభిమానులు, నాయకులు తదితరులు వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలను అమరాన్ అంటే విధంగా సంబరాలు జరుపుకున్నారు. నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తూ, భారతదేశ రాజకీయ చరిత్రలో విప్లవాత్మకమైనటువంటి మార్పులతో ముందుకొచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ సంస్థ అనేది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుల్లో జగన్మోహన్ రెడ్డికి 4వ స్థానం ఉందని ప్రకటించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కిందని మీకు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి శాసనసభలో ఒక తొలి ఎమ్మెల్యే ద్వారా 151 స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నాను. ఆ పార్టీ యొక్క ఘనత పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు కూడా ఇండివిజువల్గా సొంతంగానే మా యొక్క పార్టీ, మా యొక్క నాయకుడు ఒక్కడే పొత్తులు లేకుండా పోటీ చేస్తున్నాడని మీకు తెలియజేస్తా ఉన్నాం. జై జగన్. మా జెండా టౌన్ అధ్యక్షులు మాట్లాడండి, చెప్పండి. లేదు మరి 16 అందరికీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు.
ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పుట్టి 16వ సంవత్సరం వచ్చింది. ఈ 16వ సంవత్సరం సందర్భంగా ఇక్కడ మన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కాడ మనం కేక్ కట్ చేసి కొంత మనం ఇచ్చేసాం. అలాగే పార్టీకి కూడా మనం ఎంతో సేవ చేస్తున్నాం. అలాగే ఎప్పుడు కూడా ఈ పార్టీ ఎప్పుడు ముందు ఉండాలా, మనందరం కలిపి పార్టీని ముందు నడిపించి మనం పార్టీని మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం గెలిపించుకుని ఇక్కడ మన వంగ గీత గారిని ఇక్కడ మనం ఎమ్మెల్యేగా మళ్ళీ ఉన్న స్థానంలో మనం చూడాలని అందరినీ కోరుకుంటూ ఈ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నా పేరు మోటి శివరామకృష్ణ అండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు. వైఎస్ఆర్ పార్టీ పుట్టింది సిద్ధాంతం నుంచి పుట్టింది. ఒక పార్టీ అనగా సిద్ధాంతాలు ఉండాలి. సిద్ధాంతాల నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రత్యేక హోదా అలాగే సమైక్యాంధ్ర కోసం పోరాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ పార్టీ మాత్రం బలంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఆ రోజు ఒక ఎమ్మెల్యేతో మొదలయ్యాడు జగన్మోహన్ రెడ్డి. 151 దాకా ఎదిగారు. ఈరోజు 11 వస్తే అయిపోయినట్టు కాదు, 164 వస్తే మీరు నెగ్గినట్టు కాదు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే 2029 మళ్ళీ అధికారం చేపడతారు. అప్పటిదాకా కూడా మేము పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాం. జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తల యొక్క నినాదం ఒకటే, 2029లో మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడమే మా ధ్యేయం. మేము జగన్మోహన్ గారి వెంటే నిలబడతాం, జగన్మోహన్ గారి వెంటే నిలబడి ఆయన గెలిపించుకు తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా కార్యకర్తల యొక్క ఎజెండా మా నాయకుడు వైఎస్ జగన్. మా జెండా ఒకటే జెండా. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాకు ఒకటే గుర్తు, మేము ఒకరినే నమ్ముకుంటాం, అది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, గతంలో 2014లో చీకటి కోణంలోకి తోశారు. అక్కడి నుంచి చీల్చుకుంటూ 2019లో వెలుగునిస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజలకు వెలుగునిచ్చారు. మళ్ళీ 2019లో మళ్ళీ చీకటి కోణంలో తోశారు. మళ్ళీ 2029లో అదే చీకటిని చీల్చుకుంటూ ఒక ప్రపంచం సృష్టిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంని చేసుకోవడానికి శతవిధాల మా వంతుగా మీకు కృషి చేసి సీఎం చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ గారు చెప్పినట్టు 2014లో కొట్టారు, తీసుకున్నాం. మళ్ళీ 2029లో మళ్ళీ మేము కొడతాం, తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి.